ఏదంటే ఇంటర్నేషనల్లో అంతర్జాతీయమ్మా అంతర్జాతీయంలో ఏముంటాయి ఫస్ట్ మా ఇంటర్నేషనల్లో ఇక్కడ ఇంటర్నేషనల్ అమ్మా మెయిన్ టాపిక్స్ మా మనకి ఏంటంటే ఒకటి వచ్చేసి మా రీసెంట్ గా వరల్డ్ బ్యాంక్ మనకు వరల్డ్ బ్యాంక్ నుంచి అడిగే క్వశ్చన్ వరల్డ్ బ్యాంక్ మా ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ మా ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారు వరల్డ్ బ్యాంక్ ఇక్కడ మెయిన్ మా మనకు ఇంటర్నేషనల్ లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అమ్మా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి చెప్పడం ఆల్రెడీ అయితే దీంతో మెయిన్ టాపిక్స్ మా ఏదంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో వరల్డ్ బ్యాంక్ అయితే ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడుగా రీసెంట్ గా ఎవరు ఎన్నికారు ప్రెసిడెంట్ వరల్డ్ బ్యాంక్ మా అధ్యక్షుడు వచ్చేసి మా ఎవరంటే అజయ్ బంగా ఏం పేరు మా అజయ్ బంగా అనే వ్యక్తి ఎన్నికారు ఇక్కడ మెయిన్ వచ్చేసి మా వరల్డ్ బ్యాంక్ ద ప్రెసిడెంట్ మా న్యూ పర్సన్ గా ఎవరు ఎన్నికంటే అజయ్ బంగా అయితే వరల్డ్ బ్యాంక్ ఎన్నో పర్సెంట్ అయినా 13% గా అపాయింట్మెంట్ అయ్యాడు 13%. నెక్స్ట్ ఈయన అంతకుముందు దేని పనిచేసినట్టే మా మాస్టర్ కార్డ్ సిఓగా పనిచేశాడు ఇప్పుడు మాస్టర్ కార్డు సిఓగా అపాయింట్మెంట్ అయ్యాడు వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఎగ్జామ్ లో ఏమవుతుంటే ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ మా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నికారంటే అజయ్ బంగా ఈయన ఎన్నో పర్సెంట్ మా 13%. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి మన దేశం నుంచి మా ఎవరంటే ఇండియా వాడు మా అంటే ఇంతవరకు సార్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నుకోలేం ఇంతవరకు మన దేశం నుంచి ఒక ఫస్ట్ పర్సన్ గా ఎన్నికారు ఎవరంటే ఇది అజయ్ బంగా ఎన్నో పర్సెంట్ మా 13%. అదేవిధంగా ఈయనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మన ఇండియా నుంచి మా ఒక అవార్డు గుర్తు వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ అవార్డు వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మా అవార్డు ఇచ్చారు ఏదంటే పద్మశ్రీ అవార్డు ఇది పద్మశ్రీ అవార్డు ఎప్పుడు ఇచ్చిందంటే 2016లో ఈ యొక్క పద్మశ్రీ అవార్డు ఇచ్చిన 2016లో పద్మశ్రీ అవార్డు ఇచ్చారు మళ్ళీ తను సార్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా ఎవరు నామినేట్ అంటే ఇది ప్రముఖ పర్సన్ మా అజయ్ బంగా ఇతను వచ్చేసి ఎవరంటే మాస్టర్ కార్డ్ సిఓగా పనిచేస్తాడు మనకు ఏది కొందరు ఉంటారు గూగుల్ సిఓ ఎవరు అదేవిధంగా వచ్చేసి మా అదేవిధంగా గూగుల్ సిఓ ఎవరు అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు ఎవరు అట్లా అదేవిధంగా టాటా సిఓ ఎవరు అట్లా పర్సన్స్ పేరు అవుతాడు పర్సన్ పేరు ఇచ్చి అతను ఏదాంతో ఫేమస్ పర్సన్ అంటాడు అట్లనే మనకు గుర్తుంటే ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నికనంటే అజయ్ బంగా ఈయన అంతకుముందు దేని పనిచేసిన అంటాడు ఏదనుకంటే మాస్టర్ కార్డ్ సిఓ అదేవిధంగా ఎన్నో పర్సెంటే 13%. అదేవిధంగా ఇతనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ అవార్డు ఇచ్చిందంటే పద్మశ్రీ అవార్డు ఇచ్చారు పద్మశ్రీ అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ పర్సన్ మా ఇండియా నుంచి ఉంటే ఇది అజయ్ బంగా అయితే ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ మా ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారు వరల్డ్ బ్యాంక్ మా ఎస్టాబ్లిష్ అంటే 1944లో ఎస్టాబ్లిష్ చేసి మా జూన్ 4న ఎస్టాబ్లిష్ చేసింది అదేవిధంగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటే 1947 జనవరి నుంచి స్టార్ట్ చేసామా అంటే వరల్డ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ 1944 స్టార్ట్ చేసి మాత్రం అంటే 1947లో స్టార్ట్ చేశారు నెక్స్ట్ మా అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడుంటే వాషింగ్టన్ డీసీ వాషింగ్టన్ మా డీసీలో ఉంది వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మా వాషింగ్టన్ డీసీ దీని హెడ్ క్వార్టర్ మా ఎక్కడంటే వాషింగ్టన్ డీసీ అనేది ఏ దేశానికి సంబంధించిందంటే మెయిన్ మా ఏ దేశానికి సంబంధించి అంటే అమెరికా దేశానికి సంబంధించింది సార్ అయితే ఇక్కడ మనకు కావాల్సింది సార్ వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ మా ఏ దేశంలో ఉందంటే అమెరికాలో ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీలో ఉంది మా వరల్డ్ బ్యాంకు అదేవిధంగా ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ లో టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ అన్ని వరల్డ్ బ్యాంక్ మా మొత్తం దేశాల సంఖ్య వచ్చేసి ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మా ఏంటంటే 189 దేశాలు ఉంటాయి సార్ వరల్డ్ బ్యాంక్ లో 189 దేశాలు ఉంటాయి అయితే ఇండియా వరల్డ్ బ్యాంక్ లో ఎప్పుడు జాయిన్ అయింది ఇండియా వచ్చేసి మా ఇది ఇండియా జాయినింగ్ ఇండియా వచ్చేసి మా ఎప్పుడు వరల్డ్ బ్యాంక్ లో ఇది జాయిన్ అయిందంటే ఇండియా వచ్చేసి మా వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు అంటే 1946లో వరల్డ్ బ్యాంక్ లో ఇండియా మెంబర్షిప్ తీసుకున్నామా మళ్ళీ చెప్తాను సార్ వరల్డ్ బ్యాంక్ లో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మా ఏంటంటే 189 దేశాలు ఉంటాయి సార్ వరల్డ్ బ్యాంకు అదేవిధంగా నెక్స్ట్ మా అదేవిధంగా మా వరల్డ్ బ్యాంక్ యొక్క ఓల్డ్ నేమ్ ఇది వరల్డ్ బ్యాంక్ యొక్క ఓల్డ్ నేమ్ ఇది ఎక్కువ సార్ ఉంటా వరల్డ్ బ్యాంక్ యొక్క ఓల్డ్ నేమ్ వచ్చేసి మా ఏ బ్యాంక్ అంటే ఐబిఆర్డి ఏంటండి ఐబిఆర్డి చాలా సార్లు అడిగాడు పోయినసారి మనకు జీడీలోకి అడిగాడు ఎగ్జామ్లో జీడీలో గ్రూప్ డీలోకి అడిగాడు మా ఎగ్జామ్లో ఏమనంటే వరల్డ్ బ్యాంక్ యొక్క ఓల్డ్ నేమ్ ఏదంటారు వరల్డ్ బ్యాంక్ యొక్క ఓల్డ్ నేమ్ వచ్చేసి మా ఏదంటే ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ రీకన్జెషన్ అండ్ డెవలప్మెంట్ మళ్ళీ చెప్తాను సార్ వరల్డ్ బ్యాంక్ యొక్క ఓల్డ్ నేమ్ వచ్చేసి మా ఏదంటే ఇంటర్నేషనల్ మా బ్యాంకింగ్ రీకన్జెషన్ అండ్ డెవలప్మెంట్ మళ్ళీ చెప్తాను సార్ చాలా ఇంపార్టెంట్ మా వరల్డ్ బ్యాంక్ యొక్క ఓల్డ్ నేమ్ వచ్చేసి మా ఏదంటే ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ రీకన్జెషన్ అండ్ డెవలప్మెంట్ అయితే ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ యొక్క లక్ష్యం ఏంది మెయిన్ లక్ష్యం మా వెరీ ఇంపార్టెంట్ పేదరికాన్ని తగ్గించాలి
బిగున పేదరికమ్మా తగ్గించడం దీని యొక్క మెయిన్ లక్ష్యమా. పేదరికాన్ని ఏమంటే ఇంగ్లీష్లో వచ్చేసి బీపీఎల్ అంటారు. బీపీఎల్ అంటే మా బిలో ఫాల్ట్ లైన్ అంటారు. బిలో ఫాల్ట్ లైన్ అంటే ఒక వరల్డ్ బ్యాంక్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంది? పేదరికాన్ని తగ్గించాలి. ఈ యొక్క పేదరికం ఏ విధంగా తగ్గించాలి? మెయిన్ తగ్గించాలి సార్ పేదరికం అంటే. ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ యొక్క లక్ష్యం ఏంది? పేదరికాన్ని తగ్గించాలి. పేద దేశాలకు మాత్రమే ఏమిస్తుంది? అప్పిస్తుంది. కొన్ని డెవలప్ దేశాలకు మాత్రం చేస్తారు. ఓన్ డెవలప్ చెందుతున్న దేశాలకు, అదేవిధంగా బిలో ఫాల్ట్ లైన్ లేని దేశాలకు మాత్రమే అప్పిస్తుంది సార్. ఏ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంకు. అయితే రీసెంట్ గా ఒక రిపోర్ట్ ఇచ్చింది వరల్డ్ బ్యాంకు 2023-24 ప్రకారం వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది సార్. ఏమని ఇచ్చిందంటే ప్రపంచంలోనే పేదరికం ఎక్కువ ఉన్న దేశం ఇది. ప్రపంచంలో పేదరికం ఎక్కువ ఉన్న దేశమా ఏ దేశం అంటే ఇండియా. ప్రపంచంలో పేదరికం ఎక్కువ ఉన్న దేశమా ఏ దేశం అంటే ఇండియా. సెకండ్ దేశమ్మా ఏదంటే నైజీరియా. సెకండ్ దేశమ్మా నైజీరియా. మూడో దేశమ్మా ఏ దేశం అంటే పాకిస్తాను. మూడో దేశమ్మా పాకిస్తాన్ ఉంది. ఏదంటే పేదరికంలో ఎక్కువ ఉన్న దేశం. అయితే ప్రపంచంలో పేదరికం ఎక్కువ ఉన్న దేశమ్మా ఏ దేశం అంటే ఇండియా దేశం. సెకండ్ మా నైజీరియా. థర్డ్ వచ్చేసి పాకిస్తాను. అయితే ఇండియాలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నంటే 29 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నని ఇటీవల రిపోర్ట్ ఇచ్చింది. అంటే వరల్డ్ బ్యాంక్ వచ్చేసి ఇటీవల ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏమంటే 29 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నని ఇటీవల గుర్తించారు సార్. చాలా ఇంపార్టెంట్. అయితే ఇది సెకండ్ కంట్రీ ఇది నైజీరియా. ఇది థర్డ్ కంట్రీ మా ఏ దేశం అంటే పాకిస్తాన్ ఉంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే మా వెరీ ఇంపార్టెంట్. అయితే భారతదేశంలో 2023-24 ప్రకారం వచ్చేసి ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఉంది పేదరికంలో. అయితే ఇండియాలో పేదరికంలో నెంబర్ 1 స్టేట్ మా ఎక్కువ పేదరికం ఎక్కువ రాష్ట్రం ఇది. భారతదేశమా పేదరికం ఎక్కువ రాష్ట్రం వచ్చేసి మా ఏ రాష్ట్రం అంటే బీపీఎల్ మా బిలో ఫాల్ట్ లైన్ లో పేదరికం ఎక్కువ రాష్ట్రమా ఏ స్టేట్ అంటే ఇండియాలో మొట్టమొదటి రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే బీహార్ ఉంది. ఫస్ట్ మా బీహార్ ఏ రాష్ట్రం సార్? బీహార్ ఉంది. సెకండ్ రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే జార్ఖండ్. సెకండ్ వచ్చేసి జార్ఖండ్ ఉంది. మూడో రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్. మూడో రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ ఉంది. అంటే ఇది భారతదేశంలో పేదరికం ఎక్కువ రాష్ట్రమా ఏ స్టేట్ అండి? బీహార్. సెకండ్ వచ్చేసి మా జార్ఖండ్. మూడో రాష్ట్రం వచ్చేసి మా ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ ఉంది. అయితే భారతదేశంలో పేదరికం తక్కువ ఉన్న రాష్ట్రం ఇది. భారతదేశమా పేదరికమ్మా తక్కువ ఉన్న రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే గోవా. నెక్స్ట్ మా అదేవిధంగా సెకండ్ వచ్చేసి మా ఏదంటే కేరళ. సెకండ్ వచ్చేసి కేరళ ఉంది. ఫస్ట్ వచ్చేసి మా ఇండియాలో పేదరికం తక్కువ ఉన్న రాష్ట్రం వచ్చేసి మా ఏ స్టేట్ అంటే గోవా. సెకండ్ వచ్చేసి ఏదంటే కేరళ ఉంది. మనకి ఈ రెండు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అన్నమాట. మళ్ళీ చెప్తాను సార్. ప్రపంచంలో పేదరికం ఎక్కువ హైయెస్ట్ స్టేట్ మా ఏ స్టేట్ అంటే బీహార్. సెకండ్ జార్ఖండ్. మూడు వచ్చేసి మా ఛత్తీస్గఢ్. నెక్స్ట్ మా తక్కువ రాష్ట్రం వచ్చేసి మా ఏ రాష్ట్రం అంటే గోవా. నెక్స్ట్ మా అదేవిధంగా కేరళ వచ్చేసి తక్కువ ఉంది సార్. పేదరికంలో తక్కువ ఉన్న రాష్ట్రం అన్నమాట. అయితే ప్రపంచంలో పేదరికాన్ని లెక్కించే సంస్థ ఏదంటే వరల్డ్ బ్యాంక్ సార్. అదేవిధంగా ఐఎంఎఫ్ అయితే ఐఎంఎఫ్ అనేది మా ఏదంటే ఇది చాలా మనకి తెలియదు మా. ఐఎంఎఫ్ అంటే కేవలం ఏ దేశం డెవలప్ అవుతుంది జీడిపిలో గ్రోత్ రేట్లో ఏ విధంగా డెవలప్ అవుతుంది అంటే గ్రోత్ అంటే జీడిపి స్థూల జాతీయ ఉత్పత్తిలో మన దేశం ఏ విధంగా డెవలప్ అవుతుంది, అన్ని దేశాలు ఏ విధంగా డెవలప్ అవుతుంది చెప్తుంది ఐఎంఎఫ్. వరల్డ్ బ్యాంక్ మాత్రం పేదరికాన్ని తగ్గించాలని మెయిన్ లక్ష్యం పెట్టుకుంది సార్. అదేవిధంగా మా నెక్స్ట్ భారతదేశంలో రీసెంట్ మా కరెంట్ అఫైర్స్ ఇది కూడా భారతదేశమా పేదరికాన్ని తగ్గించే సంస్థ ఏది? భారతదేశమా పేదరికాన్ని లెక్కించే సంస్థమా ఏ సంస్థ అంటే లెక్కించే సంస్థమా ఒకప్పుడు పేదరికాన్ని లెక్కించే సంస్థ ఏదంటే మా ఏంటంటే సచిన్ టెండూల్కర్ కమిటీ మా సచిన్ టెండూల్కర్ కమిటీ. కానీ ఇప్పుడు మన ఇండియాలో పేదరికాన్ని లెక్కించే సంస్థమా ఏదంటే నీతి ఆయోగ్. ఏ సంస్థమా? నీతి ఆయోగ్ మా. నీతి ఆయోగ్ సంస్థ మన ఇండియాలో పేదరికాన్ని లెక్కిస్తుందమ్మా. భారతదేశమా పేదరికాన్ని లెక్కించే సంస్థ అంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ మా. అయితే భారతదేశంలో రీసెంట్గా కరెంట్ అఫైర్స్ అంటే 2024 ప్రకారం 2024 ప్రకారం భారతదేశమా పేదరికం ఎక్కువ రాష్ట్రం ఏది? పేదరికమ్మా ఎక్కువ స్టేట్ ఏ రాష్ట్రం ఉంది? పేదరికమ్మా ఎక్కువ రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే బీహార్ ఫస్ట్ ఉందండి. బీహార్. సెకండ్ ప్లేస్ మా ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్. సెకండ్ రాష్ట్రమా ఛత్తీస్గఢ్. మూడో రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే జార్ఖండ్. మూడో రాష్ట్రమా జార్ఖండ్. ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి సార్. మనకు వరల్డ్ బ్యాంక్ ప్రకారం అయితే పేదరికం ఎక్కువ రాష్ట్రం ఇది బీహారే. అదేవిధంగా సెకండ్ రాష్ట్రం ఇది ఏ రాష్ట్రము? వరల్డ్ బ్యాంక్ ప్రకారం జార్ఖండ్. అదేవిధంగా మూడో రాష్ట్రం ఇది ఛత్తీస్గఢ్. కానీ ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో నీతి ఆయోగ్ సంస్థ ప్రకారం ఇండియాలో పేదరికం ఎక్కువ రాష్ట్రం అయిన రాష్ట్రం అంటే బీహారు. సెకండ్ మా ఛత్తీస్గఢ్. మూడో రాష్ట్రం ఏంటంటే జార్ఖండ్ ఉంది. అయితే భారతదేశమా
పేదరికం తక్కువ ఉన్న రాష్ట్రమా ఏ రాష్ట్రం ఉంది? ఇండియాలో పేదరికమా తక్కువ ఉన్న రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే ఒకటి వచ్చేసి ఏదంటే కేరళ ఉంది. కేరళ ఫస్ట్. సెకండ్ రాష్ట్రమా ఏ స్టేట్ అంటే గోవా. ఫస్ట్ ఇండియాలో పేదరికం తక్కువ ఉన్న రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే కేరళ. సెకండ్ వచ్చేసి ఏంటంటే గోవా ఉంది. ఏదంటే ఇండియాలో పేదరికం తక్కువ ఉన్న రాష్ట్రమా కేరళ, గోవా వచ్చేసి ఇండియాలో పేదరికం తక్కువ ఉన్న రాష్ట్రం సార్. ఇది డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్. మళ్ళీ తను సార్ ఇండియాలో పేదరికం తక్కువ ఉన్న రాష్ట్రమా ఏ స్టేట్ అంటే కేరళ. సెకండ్ వచ్చేసి గోవా. అయితే ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ అంతా, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ వచ్చేసి ఎన్నో ప్లేస్ అంటే 20 ర్యాంక్ ఉంది. తెలంగాణ ర్యాంక్ వచ్చేసి ఎన్నో ర్యాంక్ అంటే 18 ర్యాంక్ ఉంది. అయితే తెలంగాణ ర్యాంక్ అంతమ్మా 20, తెలంగాణ ర్యాంక్ వచ్చేసి 18. అదేవిధంగా ఏపీ ర్యాంక్ వచ్చేసి 20. అయితే ఏపీలో పేదరికం ఎక్కువ ఉన్న జిల్లా ఏది? పేదరికమ్మా ఎక్కువ ఉన్న జిల్లా వచ్చేసి ఏ జిల్లా అంటే కర్నూలు. నెక్స్ట్ తక్కువ ఉన్న జిల్లా పేదరికంలో తక్కువ ఉన్న జిల్లా వచ్చేసి ఏ జిల్లా అంటే తక్కువ ఉన్న జిల్లా విశాఖపట్నం. వైజాగ్ తక్కువ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ వచ్చేసి పేదరికం ఎక్కువ ఉన్న జిల్లా వచ్చేసి డిస్టిక్ ఏ జిల్లా అంటే పేదరికం ఎక్కువ ఉన్న జిల్లా ఏ జిల్లా అంటే మహబూబ్ నగర్ జిల్లా. ఏ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఎక్కువ ఉంది. నెక్స్ట్ తక్కువ వచ్చేసి జిల్లా వచ్చేసి తక్కువ జిల్లా, పేదరికం తక్కువ ఉన్న జిల్లా వచ్చేసి ఏ జిల్లా ఉంది? పేదరికమా తక్కువ ఉన్న జిల్లా ఏ జిల్లా అంటే తక్కువ గల జిల్లా వచ్చేసి పేదరికంలో హైదరాబాద్ తక్కువ ఉంది. ఎందుకు సార్ మన దేశంలో పేదరికంలో ఎక్కువ ఉన్న స్టేట్ బీహార్ అనేది? ఎక్కడంటే అక్షరాస్యత తక్కువ ఉంటుంది. చాలా వెనకబడిన రాష్ట్రం, కానీ ఇప్పుడు డెవలప్ అయింది సార్. బీహార్ రాష్ట్రం ఇప్పుడు డెవలప్ అయింది. భారతదేశంలో పేదరికంలో తగ్గుతున్న రాష్ట్రం కూడా ఏ రాష్ట్రం అంటే బీహార్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది. పేదరికం తగ్గుతున్న రాష్ట్రం. కానీ ఇక్కడ మాత్రం ఎక్కువ రాష్ట్రం మాత్రం తగ్గుతుంది, కానీ అంటే ఎక్కువ తగ్గలేదు, అంటే తక్కువ తగ్గలేదు. కానీ ప్రైవేట్ రిపోర్ట్ ప్రకారం అయితే బీహార్ ఫస్ట్ ఉంది ఎక్కువ రాష్ట్రంలో. అయితే మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ వచ్చేసి ఎన్నో ప్లేస్ అంటే 20 ర్యాంక్ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్న జిల్లా వచ్చేసి ఏ జిల్లా అంటే కర్నూలు. తక్కువ జిల్లా వచ్చేసి ఏదంటే వైజాగ్ ఉంది. నెక్స్ట్ తెలంగాణ ర్యాంక్ ఎన్నో ర్యాంకులు అంటే 18 ర్యాంకులు పేదరికంలో. అయితే ఈ యొక్క పేదరికంలో ఎక్కువ ఉన్న జిల్లా వచ్చేసి ఏదంటే మహబూబ్ నగర్ జిల్లా. తక్కువ జిల్లా వచ్చేసి హైదరాబాద్. ఎందుకు హైదరాబాద్ తక్కువ ఉందంటే అది సిటీ మాట, డెవలప్ అయిన మాట. ఎక్కువ ఇండస్ట్రీస్ పరిశ్రమల కోసం, ఉపాధి కోసం కల్పిస్తుంది హైదరాబాద్. అదేవిధంగా నెక్స్ట్ తెలంగాణ మన ఏపీలో వచ్చేసి ఏ జిల్లా అంటే విశాఖపట్నం. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఒక సిటీ కాబట్టి పేదరికంలో డెవలప్ అయింది. ఇది మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మన ఏంటంటే భారతదేశంలోనే పేదరికాన్ని లెక్కించే సంస్థ ఏదంటే భారతదేశంలో పేదరికాన్ని లెక్కించే సంస్థ ఏదంటే నీతి ఆయోగ్. ఈ యొక్క నీతి ఆయోగ్ అనే సంస్థ చాలా ఫేమస్ ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది మనకి ఇంపార్టెంట్ నీతి ఆయోగ్. ఈ యొక్క నీతి ఆయోగ్ సంస్థ ఒకప్పుడు ఏ సంస్థ ఏం పేరు ఉందంటే ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ సంఘం అనేది అంటే ప్రణాళిక సంఘం అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో వచ్చేసి అంటే తెలుగులో ఏమంటారంటే ప్లానింగ్ సంఘం అంటారు. ఇంగ్లీష్లో ప్లానింగ్ కమిషన్ మనకి ఇంపార్టెంట్, ప్రణాళిక సంఘం అంటారు. అయితే నీతి ఆయోగ్ అనేది అంతకుముందు ఏముందంటే ప్లానింగ్ కమిషన్ అనేది. అయితే ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ బదులు నీతి ఆయోగ్ పేరు ఎప్పుడు మార్చారు? నీతి ఆయోగ్ పేరు ఎప్పుడు మార్చారంటే జనవరి 1, 2015లో పేరు మార్చారు సార్. జనవరి 1 వచ్చేసి 2015లో పేరు మార్చింది అనమాట. రీసెంట్ గా మనకు ఎండోమెంట్ ఎగ్జామ్ కూడా అడిగారు. ఏమని? ప్లానింగ్ కమిషన్ బదులు ఏం పేరు మార్చారని. ఏ పేరు మార్చారు? నీతి ఆయోగ్. ఏ సంవత్సరంలో మార్చారన్నారు? ఏ సంవత్సరం అంటే 2014, 2015, 2012, 2016. ఆన్సర్ వచ్చేసిన పెట్టాలమ్మా 2015లో చేంజ్ చేశారు. అయితే ఈ యొక్క ప్రపంచంలో ప్లానింగ్ కమిషన్ ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ ఏ దేశంలో ప్రవేశపెట్టారు అంటే రష్యా. ఏ సంవత్సరం అంటే 1927లో. ఫస్ట్ ప్రపంచంలో పేదరిక ఫస్ట్ ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ ప్రవేశించిన దేశమా ఏదంటే రష్యా వాళ్ళు. ఏ సంవత్సరం అంటే 1927లో ప్రవేశపెట్టారు. అయితే ప్రపంచంలో ప్లానింగ్ కమిషన్ పితామహుడు వచ్చేసి ఎవరంటే స్టాలిన్. ప్రపంచంలో మొట్టమొదటిగా ఇదొక ప్లానింగ్ కమిషన్ యొక్క పితామహుడు, ఇది ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఎవరంటే స్టాలిన్ మాట. అయితే ఇండియాలో ప్లానింగ్ కమిషన్ బాయ్ సార్ జీకేలో ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఉండాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ప్లానింగ్ సంఘం కమిషన్ ఉండాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు. ఫస్ట్ ఇండియాలో వచ్చేసి ప్లానింగ్ కమిషన్ ఉండాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు. అందుకే ఇతన్ని ఏమంటే భారతదేశం యొక్క ప్లానింగ్ కమిషన్ యొక్క పితామహుడు అని అంటారు. భారతదేశం యొక్క ప్లానింగ్ వ్యవస్థ పితామహుడు అంటారమ్మా ఎవరంటే మోక్షగుండ విశ్వేశ్వరయ్య. అదేవిధంగా ఈయన పుట్టినరోజు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 వచ్చేసి ఏం జరుపుకుంటే నేషనల్ ఇంజనీరింగ్ దినోత్సవం జరుపుకుంటాము.
అదేవిధంగా ఈయన ఏ బుక్ రచించినట్టమ్మా, ఈయన బుక్ వచ్చేసిమా ఏదంటే ది ప్లానింగ్ ఫర్ ఏ బుక్ రచించినట్టమ్మా ఈయన ది ప్లానింగ్ ఫర్ ఎకానమీ ఫర్ ఇండియా అనే బుక్ రచించాడమ్మా. ఎవరంటే మోషన్ విశ్వేశ్వరయ్య. ఇక్కడ మనకు ఇండియాలో ప్లానింగ్ కమిషన్ చెప్పాలని ఉండాలని మొట్టమొదటిగా వ్యక్తిమా ఎవరంటే మోషన్ విశ్వేశ్వరయ్య గారు. అదేవిధంగా భారతదేశానికి ప్లానింగ్ కమిషన్ పితామహుడు. నెక్స్ట్ ఇతనికి సెప్టెంబర్ 15 ఎవరు జరుపుకుంటే నేషనల్ ఇంజనీరింగ్ డే. అదేవిధంగా ఈయన ఏ బుక్ రచించినట్టమ్మా ది ప్లానింగ్ ఫర్ ఎకానమీ అనే బుక్ రచించారు. ది ప్లానింగ్ ఫర్ ఇండియా అనే బుక్ రచించాడు. అదేవిధంగా ఈయన కేంద్ర ప్రభుత్వం గుర్తుగా 1955లో వచ్చేసిమా ఏ అవార్డు వచ్చిందంటే భారత్ అవార్డు వచ్చిందమ్మా. ఏ అవార్డు అంటే భారత్ అవార్డు కూడా రావడం జరిగిందన్నమాట. ఈయన గుర్తుకు వచ్చేసిమా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎందుకంటే భారత్ అవార్డు ఇది పెయింటెడ్ బై ఇది 1955లో భారత్ అవార్డు వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ నీతి ఆయోగి అనేది చాలా ఇంపార్టెంట్ ప్లానింగ్ కమిషన్ బదులు ఏం మార్చారంటే నీతి ఆయోగ్ చేంజ్ చేశారు. ఒకటంటే జనవరి 1, 2010లో మార్చారన్నమాట. అయితే నీతి ఆయోగ్ సంస్థ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, ఒక చట్టబద్ధ సంస్థ కాదు, ఒక సలహా సంస్థ. ఓన్లీ అడ్వైజర్ మాత్రమే సరే. ఇప్పుడు మనకు ఒకవేళ నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఒక ప్రభుత్వం మారినప్పుడు మన ఏం పేరు మార్చారు ప్లానింగ్ కమిషన్. ఒక ప్లానింగ్ కమిషన్ అనేది ఒక సలహా సంస్థ మాత్రమే. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే కేవలం పార్లమెంట్ లో బిల్లు పెట్టి లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి సైన్ చేసేదాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అంటారు. ఎందుకంటే ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సీ అవి ఉంటాయమ్మా. ఎగ్జాంపుల్ వచ్చేసి కాగు, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్. అదేవిధంగా చట్టబద్ధ సంస్థ అంటే కేవలం వచ్చేసి పార్లమెంట్ లో మాత్రమే పెట్టేదాన్ని అంటే చట్టబద్ధ సంస్థ అంటారు. ఈ చట్టబద్ధ సంస్థలు వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి నేషనల్ ఉమెన్ కమిషన్, అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషను, నెక్స్ట్ మహిళల కమిషన్. ఎన్ని ఉంటాయి సార్ మనకు ఎగ్జాంపుల్. ఓన్లీ సలహా సంస్థ అంటే ఏంటంటే నీతి ఆయోగి. ఓన్లీ ప్రధానమంత్రితో మాత్రమే బిల్లు పెట్టేదాన్ని ఆమోదించదాన్ని ఉంటే సలహా సంస్థ అంటారు. ఈ సలహా సంస్థలో ఏముంటాయంటే ఎగ్జాంపుల్ వచ్చేసి నీతి ఆయోగి. అదేవిధంగా ఎన్డీసీ అంటే ఏంటంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఎన్డీసీ అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. అదేవిధంగా జాతీయ జల మండలి, అదేవిధంగా జాతీయ భద్రతా మండలి. ఇవన్నీ వచ్చేసి ఒక సలహా సంస్థ మాత్రం ఉంటాయి. అట్లనే ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది ఒక సలహా సంస్థ మాత్రమే. నీతి ఆయోగ్ ఒక సలహా సంస్థ మాత్రమే. అయితే ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ ఎప్పుడుగా మార్చారంటే నీతి ఆయోగ్ 1 జనవరి 2010లో మార్చారు. అయితే నీతి ఆయోగ్ మొట్టమొదటి అధ్యక్షుమా ఎవరంటే చాలా ఇంపార్టెంట్ సార్. అయితే ఇక్కడ మనకు నీతి ఆయోగ్ మొట్టమొదటి అధ్యక్షుమా ఎవరంటే చాలా ఇంపార్టెంట్ సార్. నీతి ఆయోగి చాలా ఇంపార్టెంట్ నీతి ఆయోగి మొట్టమొదటి అధ్యక్షుడు వచ్చేసి ఎవరుండరు. నీతి ఆయోగ్ ఫస్ట్ సార్ మనకి ఏంటంటే నీతి ఆయోగి. అయితే నీతి ఆయోగి మొట్టమొదటి అధ్యక్షుడు 2015 జనవరి 1 వచ్చేసి దీనికి అధ్యక్షుడిగా ఎవరుంటే ప్రధానమంత్రి వచ్చేసి మోదీ గారు ఉన్నారు. అయితే అదేవిధంగా దీనికి ఉపాధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే ఉపాధ్యక్షుడు దీనికి ఉపాధ్యక్షుడు వచ్చేసి ఎవరు ఉంటారు ఉపాధ్యక్షుడు సార్ ఎవరంటే అరవింద్ పనిగడియమ్మ. అయితే నీతి ఆయోగ్ మొట్టమొదటి అధ్యక్షుడు ప్రధానమంత్రి. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఏదైనా గుర్తుపెట్టుమా ఒక ప్లానింగ్ కమిషన్ కు ఎవరు అధ్యక్షుడు ఉంటాయంటే పిఎం ఉంటాడు. ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ మొట్టమొదటి అధ్యక్షుడు నెహ్రూ గారు, ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆయన అధ్యక్షుడు ఉంటాడు. అట్లనే నీతి కూడా ఎవరుంటారే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ ఏ ప్రభుత్వం మారని దానికి ఎవరు అధ్యక్షుడు ఉంటే ఓన్లీ పిఎంఏ ఉంటారు సార్, పిఎంఏ. అట్లనే నీతి ఆయోగ్ మొట్టమొదటి అధ్యక్షుడు వచ్చి ఎవరంటే ప్రధానమంత్రి వచ్చేసి మోడీ గారు. నెక్స్ట్ అదేవిధంగా మొట్టమొదటి ఉపాధ్యక్షుడు ఎవరంటే అరవింద్ పనగడియ. అదేవిధంగా మొట్టమొదటి వచ్చేసి సిఓ వచ్చేసి మహిళమ్మ. ఏం పేరంటే సింధుశ్రీ. ఎవరమ్మా సింధుశ్రీమ. ఈమె ఫస్ట్ మహిళమ్మ. ఏదానికంటే నీతి ఆయోగ్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలమ్మ. సిఓ ఏంటంటే ఫస్ట్ మహిళ సింధుశ్రీ. అయితే ఫస్ట్ ఉపాధ్యక్షుడు వచ్చేసి అరవింద్ పనగడియ. అయితే అరవింద్ పనగడియ వచ్చేసి ప్రెసిడెంట్ వచ్చేసి 16th ఫైనాన్స్ కమిషన్. 16th ఆర్థిక సంఘం చైర్మన్ గా ఎన్నికాడు. కరెంట్ అఫైర్స్ ఆర్థిక సంఘమ్మ చైర్మన్ గా ఈయన ఎన్నుకోవడం జరిగింది సార్. ఈయన ఎప్పటి నుంచి అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి ఈయన 10 బాధ్యత తీసుకున్నమాట. 16th ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం చైర్మన్ గా 16th గా ఎవరు ఎన్నికంటే 2026 ఏప్రిల్ 1 నుంచి ఎవరు అపాయింట్మెంట్ అంటే అరవింద్ పనగడియ. ఈయనకు అవార్డు గుర్తించారు మన కేంద్రం నుంచి. ఏ అవార్డు అంటే పద్మశ్రీ అవార్డు గుర్తించారు. ప్రెసిడెంట్ వచ్చేసి ఆయన అంతకుముందు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేసేవాడు అనమాట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో
పిహెచ్డి పనిచేసామా ఎకనామిక్స్లో. అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే పేరెంట్ వచ్చేసిమా ఉపాధ్యక్షులుగా ఎవరింకంటే ఫస్ట్ ఉపాధ్యక్షమా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షమా అరవింద్ పనికరియా. పేరెంట్ వచ్చేసిమా ఆర్థిక సంఘానికి చైర్మన్గా ఎన్నికారు, లేదా 16 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్నికారు అనమాట. ఈయన 2026 ఏప్రిల్ 1 నుంచి ఈయన పదవిలో కొనసాగుతారు సార్. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసిమా లేదా 16 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా, అదేవిధంగా ఈయన 2026 ఏప్రిల్ 1 నుంచి ఈయన పదవి బాధ్యత స్వీకరిస్తారు అనమాట. అది ఎగ్జామ్లో అడుగుతారన్నమాట. అదేవిధంగా ప్రెజెంట్ వచ్చేసిమా నీతి ఆయోగి అధ్యక్షుడు వచ్చేసిమా ఎవరుంటే నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరంటే పిఎం వచ్చేసిమా మోడీ గారు. నెక్స్ట్ అదేవిధంగా నీతి ఆయోగ్ ప్రెజెంట్ వచ్చేసిమా ఉపాధ్యక్షుడు వచ్చేసి ప్రెజెంట్ అంటే ప్రస్తుతమ్మ ఎవరు ఉన్నారంటే నీతి ఆయోగ్ ప్రెజెంట్ ఉపాధ్యక్షుడు వచ్చేసి సుమన్ బేరి ప్రెజెంట్ అధ్యక్షుడు. నెక్స్ట్ అదేవిధంగా సిఓ వచ్చేసిమా ఎవరంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు. బీవీఆర్ వచ్చేసిమా సుబ్రహ్మణ్యం ఉన్నాడు. ఈయన తొలి మన తెలుగు రాష్ట్రం నుంచి ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిమా ఎవరంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం. మళ్ళీ సార్ నీతి ఆయోగ్ మొట్టమొదటి అధ్యక్షమా ఎవరంటే ప్రధానమంత్రి మోడీ గారు. అదేవిధంగా ప్రెజెంట్ అధ్యక్షుడు వచ్చేసి మోడీ ఉంటాడు. అదేవిధంగా నీతి ఆయోగి ప్రెజెంట్ ఉపాధ్యక్షమా వైస్ ప్రెసిడెంట్ గారు ఉంటే సుమన్ బేరి. అదేవిధంగా నీతి ఆయోగ్ వచ్చేసిమా ప్రెజెంట్ వచ్చేసిమా ఎవరంటే ఇలా సిఓ వచ్చేసి అంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం. ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాలి సార్. అయితే ఇక్కడ నీతి ఆయోగ్ మొట్టమొదటి అధ్యక్షుడు మోడీ, నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరు మోడీ. అయితే ప్రెజెంట్ ఫస్ట్ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా. అదేవిధంగా ప్రెజెంట్ నీతి ఆయోగ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు సుమన్ బేరి. అదేవిధంగా నీతి ఆయోగ్ మొట్టమొదటి సిఓ ఎవరు సింధుశ్రీ. అదేవిధంగా నీతి ఆయోగ్ మొట్టమొదటి ప్రెజెంట్ సిఓ ఎవరు బీవీఆర్ సుబ్రహ్మణ్యం. ఇలా 10 కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు. ఇలా 10 కాలమా 3 సంవత్సరాలు ఉంటారు సార్. ఎందుకంటే ఈ యొక్క ఎవరు నియమిస్తారంటే ఈ యొక్క అధ్యక్షుని ఉపాధ్యక్షుని ఎవరు నియమిస్తారంటే ప్రధానమంత్రి నియమిస్తారు. ఎందుకంటే ఇది ఒక సలహా సంస్థ మాత్రమే, ఓన్లీ అడ్వైజర్ మాత్రమే ఇస్తామా మనకి ఎగ్జామ్లో అడుగుతారు. ఓన్లీ అడ్వైజర్ మాత్రమే ఇస్తారు. ఏది ఈ యొక్క మెయిన్ నీతి అనేది ఒక అడ్వైజర్ మాత్రమే ఇస్తారు. అయితే ప్రెజెంట్ వచ్చేసిమా సిఓ ఎవరికంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు. అదే ఇండియా నుంచి మొట్టమొదటిగా ఒక తెలుగువాడి ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిమా అదేవిధంగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూసే వారికి లైక్ చేయండి, షేర్ చేయండి సార్. అదేవిధంగా మన ఛానల్ ఉన్న అమృత్ కోచింగ్ అనేది చాలా ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క ఫ్రెండ్స్కు షేర్ చేసి లైక్ చేయండి. ఓకేనా. అదేవిధంగా మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయాలని. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్